హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంతి టాక్స్. సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఈరోజు నేను తీనో టెంపుల్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కోలాలంపూర్, మలేషియా. సో ఈ టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాం. బై గ్రాబ్ యాప్ వీ హ్యావ్ టేక్ ద క్యాబ్. సో మనకి ఒకవేళ నియరెస్ట్ ట్రైన్ అంటే we can go for KL Central, Bangskar and Tun Samdam. These stations is approximately like uphill anamata. You can go 20 to 30 minutes. So finally we visited to Tino temple. This is like prominent six-tiered Chinese temple. So idi hill lo undi. So it look like amazing anamata really. So the temple is a major known like Chinese religion, Kuala Lumpur. So it has 6 levels of the tiers. So ఇది మనకి ఎక్కడ లొకేట్ అయిందంటే రాబ్సన్ హిల్ అనమాట. సో ఇట్ వాజ్ వెరీ 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 నైస్. సో మేము టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. సో యూ కెన్ సీ దట్ డ్రాగన్. ఓ మై గాడ్, ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ అనమాట. వెరీ ఎక్సైటెడ్ నేనైతే. సో చూద్దాం ఇంకా ఏమున్నాయో. సో ఇది యాక్చువల్లీ టెంపుల్ ఏంటంటే కోలాలంపూర్, మలేషియాలో ఉంది. ఇట్ వాజ్ స్టార్ట్ డేట్ 1987. సో దిస్ వాజ్ మెయిన్లీ ఫర్ ఈ దేవతను మనం సముద్ర దేవత అని పిలుస్తారంట. మజు అంటారు, మజు లేదా తల్లి దేవత అని పిలుస్తారంట. సో యాక్చువల్లీ ఇది గుయానిన్, సో కారుణ్య దేవత అంటారంట. లైక్ షుయివై సెంగ్ నియాంగ్ అంటే నీటి తల్లి దేవత. లైక్ చైనీస్ సీ గాడెసెస్ అనమాట. లైక్ మీకు అర్థం కావాలంటే షీ ఈస్ ప్రొటెక్టర్ ఆఫ్ ఆల్ ఫిషర్మెన్ అండ్ సైలర్స్, మెయిన్లీ ఫర్ దట్. సో వీఆర్ వెరీ బ్లెస్డ్ టు సీ హర్. వెరీ నైస్. Gunyuan gods of mercy and Shuiwing Xing Yang. So these are the gods. So very nice kada. Idi prayer hall anamata. So Kuan Sim, fortune teller using wooden sticks. దీని బయట అయితే మనకి వుడెన్ స్టిక్స్ ఉంటాయి, అది ఫార్చ్యూన్ టెల్లర్. మనం ఏమైనా మనసులో కోరిక అనుకుంటే అవి డెఫినెట్గా చెప్తాయి అంట. అవి కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ సెలబ్రేషన్స్ ఏంటంటే చైనీస్ న్యూ ఇయర్ అండ్ వెస్కా డే అండ్ మిడ్ అటమన్ ఫెస్టివల్ అనమాట. ఈవినింగ్ టైంలో వస్తే లైటింగ్స్ అయితే సూపర్గా ఉంటాయి. సో ఇక్కడ యాక్టివిటీస్ ఏంటంటే దే యూజ్ ద లైట్ జాస్టిక్స్ అండ్ మేక్ ఆఫరింగ్స్ అనమాట. సో అండ్ ఆల్సో విజిటర్స్ కెన్ రిసీవ్ బ్లెస్సింగ్స్, మేక్ విష్ ఆర్ ఎల్స్ వీ కెన్ లెర్న్ అబౌట్ ద చైనీస్ రిలీజియస్ ప్రాక్టీసెస్ హియర్. సో ఇక్కడ ఎన్నో మ్యారేజెస్, రిజిస్ట్రేషన్స్ కూడా అవుతాయంట. And many couples get married. The temple is very famous for its dedicated wedding hall. Like, and inka other attractions cheppali ante like we have the traditional Chinese herbal garden and also turtle pond untadi, waterfall. We have the statues of the 12 Chinese zodiac sign animals anta. And also okati undi special ఏంటంటే విషింగ్ వెల్. మనమైనా ఒక విష్ చేసుకుంటే ఒక వెల్ అయితే ఉంటుంది, అందులో మనం ఒక కాయిన్ వేస్తే తప్పకుండా అవుతుందంట. దట్ ఇట్ ఈస్ వెరీ నైస్. సో చూసారు కదా, ఇట్స్ అమేజింగ్ అనమాట. సో నేనైతే ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను, షేర్ చేస్తున్నానండి, చూడండి. సో నెక్స్ట్ అయితే సో చూసారు కదా, ఇక్కడైతే మేము గార్డెన్లోకి వెళ్తున్నాం. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకు ఎగ్జైటింగ్గా ఉంది. సో నార్మల్గా చూసి ఏం లేదులే అబ్బా అనుకున్నాం. సో ఒక్కసారి చూసాక ఇట్ వాజ్ సీరియస్లీ మైండ్ బ్లోయింగ్. సో చూసారు కదా, ఆర్కిటెక్చర్ కానీ లైక్ ఆ డెకరేషన్ కానీ ఇట్స్ వెరీ వెరీ నైస్. అండ్ దిస్ కల్చర్ ఏంటంటే రూఫ్స్ విత్ డ్రాగన్ సిగ్నిఫై స్ట్రెంగ్స్ అండ్ ఇట్ ఫర్ గుడ్ లక్ అనమాట. So it's very nice to see. We were very happy for that.
సో ఇక్కడ మనకి చైనీస్ మెడికల్ హెర్బ్ గార్డెన్, దీన్ని మనం TCM అంటామంట. సో విజిటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ హెర్బ్స్ గురించి తెలియాలంటే దే కెన్ విజిట్ దిస్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్. అది చాలా హెల్త్కి మంచిది. లైక్ దే కెన్ లెర్న్ లైక్ వాట్ ఈస్ వాట్ అన్నది దే కెన్ లెర్న్ అనమాట. సో వాళ్ళ ట్రెడిషన్ బట్టి దే యూస్ దిస్ మెడిసిన్ అనమాట. లైక్ సో ఇది చాలా అందంగా ఉంది లవర్స్ పార్క్లో. సో ఇట్స్ దాని మంచిగా డెకరేషన్. సో మనకి టర్టిల్ పాండ్ ఉంటుంది, లైవ్ టర్టిల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఈ సింబల్ని మనం లవ్ అండ్ పీస్ అని అంటారంట ఈ చైనీస్ కల్చర్లో. చూసారు కదా ఎంత డెకరేటివ్. ఇక్కడ మనం వెడ్డింగ్లో ఎలా అయితే ఫ్లవర్స్ ఉంటాయో సో అలాగే మనం ఫ్లోరల్స్ అన్నీ ఉన్నాయి. మంచిగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో ఇదొక పీస్ని మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ని అయితే తెస్తుంది. సో ఇట్స్ అ సింబల్ లాంగివిటీ అండ్ పీస్ ఇన్ ద చైనీస్ కల్చర్. సో హియర్ వీ హ్యావ్ అ మినీ వాటర్ ఫాల్ అనమాట. ఇట్స్ లొకేటెడ్ నియర్ ద పాండ్. సో ఇట్స్ సరౌండెడ్ బై గ్రీనరీ అండ్ బెంచెస్ టు సిట్ అండ్ రిలాక్స్. వీ కెన్ ఫీల్ ద పీస్ అనమాట. వెరీ నైస్. చూసారు కదా. సో ఇవన్నీ లైట్స్ విత్ రెడ్ కోటెడ్ థీమ్ అనమాట. ఇట్స్ వెరీ ఆసమ్ అనమాట. ఐ కాంట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. సీ దట్ ఆర్కిటెక్ట్ హౌ హీ హాజ్ డిజైన్. సీ హియర్. ఇంకా మనకి ఒక సో దిస్ ఈస్ ద పీస్ఫుల్ స్పాట్, ఐడియల్ ఫర్ మెడిటేషన్ అండ్ టు రిలాక్స్. సమ్టైమ్స్ దే యూస్ ఫర్ Tai Chi cultural events or festivals and they used to do that. See that flowers and the water statue. So I feel very like I can't able to say anything. So I used to take up so many pics. నాకు చాలా బాగా నచ్చింది ప్లేస్ అయితే. సో చూసారు కదా దిస్ ఆర్కిటెక్చర్ లైక్ ఫ్యూజన్ స్టైల్ డిజైన్ అండ్ ట్రెడిషనల్ వే అండ్ రెడ్ కాలమ్ కర్వ్ రూఫ్స్, ఆర్డినేట్ డ్రాగన్స్ అండ్ ఫోనెక్సెస్ అండ్ ల్యాంథర్స్ అనమాట. సో దిస్ టెంపుల్ ఈజ్ ఆర్కిటెక్చర్ రియల్లీ 6-tier temple and with the blend of the modern traditional Chinese design. So we used to purchase some of the gifts to the friends and family. So I was very excited. చూస్తుంటే లైక్ very specific and we get the positive vibe while picking everything. మనకి ఏమి కావాలన్నా లైక్ స్టోన్స్ కానీ, బుక్స్ కానీ, ఇంకా ఇతర గిఫ్ట్ ఐటమ్స్ కానీ, కీ చైన్స్ కానీ, మ్యాగ్నెట్స్ కానీ, ఎవ్రీథింగ్ వీ కెన్ గెట్. సీ దట్ అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ స్టాట్యూస్. ఇంకా అసలు నేను చూసేటప్పటికి అసలు హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కొన్ని మసాజెస్ అయితే ఉన్నాయి మనకి. సో ఇది ట్రెడిషనల్ మసాజెస్ అనమాట ఫర్ ఫేస్ అండ్ ఫర్ వీ కెన్ డూ ఇట్ అవర్ సెల్ఫ్. లైక్ మంచిగా హెల్త్కి సంబంధించినవి అయితే చాలా ఉన్నాయి. సో దాని నేమ్స్ కూడా, ఇది మనకి వెల్త్ కాయిన్ అనమాట. ఫెంగ్షీ వెల్త్ కాయిన్స్ ఇవన్నీ అయితే ఇందులో ఒకటి తీసుకున్నాను. సో కీ చైన్స్ తీసుకున్నాం, అలాగే మ్యాగ్నెట్స్ తీసుకున్నాం. సో వెరీ థ్రిల్లింగ్గా ఉన్నాయి. అలాగే రేట్ కూడా చాలా హైగా ఉంది. సో చూసారు కదా ఈ పర్ల్స్ కానీ, స్టోన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఎక్కడ దొరకవు. దిస్ ఈజ్ ద ఒరిజినల్ అనమాట. వీ కెన్ గెట్ హియర్. సో చూస్తుంటే అసలు పాపల్గా లేదు. సో అన్ని రకాలు అయితే దొరికాయి అన్నమాట. మనకి తెలిసింది ఒకటే కదా. సో ఫెంగ్షూ అన్నది నార్మల్గా మీ అందరికీ తెలుసు. అందులో మనకి స్టోన్స్ కానీ పాజిటివ్ వైబ్స్కి రావడానికి మనం ఇంట్లో మనం తీసుకుంటాం కదా. సో అందులో నేను ఒకటి తీసుకున్నాను. సో చూసారా, నాకు అసలు టైం లేదు. బట్ అలా ఫాస్ట్గా ఇంకా షాపింగ్లో పడితే టైం అయితే సరిపోదు. సో వీళ్ళు చూసారు కదండి ఎంత బాగుందో కదా అసలు. ఇవన్నీ మార్బల్స్ అన్నమాట, ఒరిజినల్ ఇవన్నీ. సో చాలా వెయిట్ ఉంటాయి. సో ఇవన్నీ గ్రానైట్, మంచిగా గ్రీన్. మనకి అపీరెన్స్ అయితే చాలా బాగుంది. సో మనకి ఇక్కడ చూసారు కదా మంచిగా అయితే షాపింగ్ చేయొచ్చు, మనకి కావాల్సినవి అయితే తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మంచి డాల్స్ అండ్ ఇంకా బాగున్నాయి. నాకైతే అసలు రాబుద్ది కాలే.
ఇక్కడ మనం వచ్చినప్పుడు సో విజిట్ చేసినప్పుడు కంపల్సరీ ఈ మలేషియాకి సంబంధించిన గిఫ్ట్స్ అయితే మనం తీసుకుంటాం కదా. సో చూసారు కదా, మేమైతే హ్యాండ్ ఫ్యాన్ తీసుకున్నాం, ఇంకా కీ చైన్స్ కానీ అలాగే ఒక కొంచెం వెల్త్కి సంబంధించినవి కానీ తీసుకున్నాం. ఇది స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అనమాట, యూ కెన్ సీ దట్. సో చూసారు కదా, ఇది మరి ట్రెడిషనల్ గేమ్, సో దే యూస్ టు ప్లే. సో ఇది ఒక ఫ్లవర్స్ అనమాట. నేను ఇక్కడి నుంచి అయితే టెంపుల్ని అయితే తీసాను, మంచి పిచ్చి ఎండ. సో అయితే ఓవరాల్గా ఇదండి టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది కదా. సో ఫ్లవర్స్ అయితే అసలు చూడండి ఎంత బాగున్నాయి కదా. సో సీ దట్ కలర్ బిగ్ ఫ్లవర్స్ అనమాట. మీకు నేను లాంగ్ నేను తీస్తున్నాను, చాలా పెద్ద ఫ్లవర్స్ అసలు, స్టాట్యూ కూడా. సో చూసారు కదా, అవుట్ సైడ్ టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో మొత్తం 6 కదా. సో సీ దిస్ టెంపుల్. అండ్ సో మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ ఒక 3 hours అలా స్పెండ్ చేసాం టెంపుల్లో. సో అయిపోయింది, మేమైతే బ్యాక్ అయిపోతున్నామండి. సో దిస్ ఈజ్ ద తీన్ హో టెంపుల్, కోలాలంపూర్, మలేషియా. సో వీ వెంట్ అండ్ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ ద టైమ్ హియర్. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ ఫర్ యూ. నెక్స్ట్ టైం ఎవరైనా మలేషియా ట్రిప్ వద్దాము అనుకుంటే డెఫినెట్గా ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయండి. అండ్ నా ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కమెంట్, షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.